అందరికీ నమస్తే. ఒక పెద్ద మెగా డ్రామాకు తెరలేపింది ప్రభుత్వం. మెగా డ్రామా. మెగా కృష్ణారెడ్డి కోసం చంద్రబాబుకు లాభం చేసిండ్రు. రెండు స్వామి కార్యం స్వకార్యం రెండూ తీర్చుకునేందుకు ఇదంతా చేసిండ్రు. ఎవరు చేసిండ్రు అంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్ మీకు తెలుసుగా ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు. దీనిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా జరిగిందా అంటే ఏమో, మరి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్లను మేనేజ్ చేసిర్రా అంటే ఏమో తెలియదు. అయితే ఏమైందంటే మొత్తం అడగంటిపోయింది. సాగర్ ఎందుకు అడగంటిపోయిందంటే యాక్చువల్గా 2.5 నెలల్లోనే నాగార్జున సాగర్ నుంచి 130 టీఎంసీలు ఖాళీనే నీళ్ళు. 130 టీఎంసీలు ఏడిపోయినా తెలుసా? ఏపీకి పోయినాయి. మొత్తం డెడ్ లైన్కి వచ్చిన తర్వాత డెడ్ ఎండ్ ఇక యాక్చువల్గా 510 అడుగులు సాగర్ డెడ్. ఇది ఇక అది దాటితే తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? 540 ఉంది. 540 తగ్గింది. మొత్తం 130 టీఎంసీలు నీళ్ళు పోయిన తర్వాత 130 టీఎంసీలు నీళ్ళు పోయిన తర్వాత తగ్గి ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు డ్రామా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంది? ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ దిగిపోయిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కదా సాగర్కి, మరి ఆ నీళ్ళు పోయినాయి అది చెప్పాలి కదా. ఇప్పుడు వీలైతే నీళ్ళు వదిలే కదా ఏపీకి. చంద్రబాబు నాయుడు తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడలేదు? స్వామి కార్యం స్వకార్యం. ఏమైంది? దీనిలో మెగాకు చాలా పెద్ద లబ్ధి చేకూర్చారు. మెగాతోనే వీళ్ళు చాలా ఫ్రెండ్షిప్లో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన మరుసటి రోజే రాత్రి కూడా రేవంత్ రెడ్డిని కలిసిర్రు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ని కలిసిర్రు. ఆ తర్వాత శ్రీధరబాబుని కలిసిర్రు. అందరిని కలిసిర్రు. అందరూ పత్తిత్తులే, ఎవరిని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. మెగా కృష్ణారెడ్డి ఇంకా పెద్ద పత్తిత్తు. ఆయన ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మేనేజ్ చేసి పడేస్తాడు. కొన్ని పార్టీల వాళ్ళు మెగా కృష్ణారెడ్డికి అగనిస్ట్గా మాట్లాడే ధైర్యం కూడా లేదు తెలుసా? బీజేపీ వాళ్ళు మాట్లాడమని చూద్దాం మెగా కృష్ణారెడ్డికి. మెగా కృష్ణారెడ్డి తప్పులను లెక్కించమను, ఎగనిస్ట్ మన అవసరం లేదు, తప్పులు చెప్పమను. మాట్లాడరు. ఎందుకంటే అంతే, డబ్బులు ఉన్నాడు, పైసలు ఇస్తాడు ఎలక్షన్స్కి. ఇప్పుడు ఈడ ఏమైంది తెలుసా? మీకు తెలుసు కదా, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయింది, మీకు అందరికి తెలుసు. ఈ సుంకిశాల రిటర్నింగ్ వాల్ పైన ఎందుకు కూలిపోయింది, ఎట్లా కూలిపోయిందని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ HMWS వాళ్ళు ఓ రిపోర్ట్ తయారు చేసినారు. ఆ రిపోర్ట్ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇప్పటిదాకా బయటికి ఇవ్వలే రిపోర్ట్, దాచిపెట్టిర్రు. అంత సీక్రెట్ ఏముంది? పోనీ ఒక ఆయన కవినోల శ్రీనివాస్ గారని నారాయణపేట ఫార్మర్, ఆయన ఆర్టీఐ చేసిండు. అసలు సుంకిశాల ఎట్లా కూలింది, దీనికి కారణం ఏందో ఇవ్వండి నేను రిపోర్టు. ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్య కాబట్టి ఇవ్వలేమని చెప్పినారు. సుంకిశాలకు దేశ భద్రతకు సంబంధం ఏముంది నాకు అర్థం కాలే. అంటే అంతగానో అటమాములు పెట్టేమన్నా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి అటమాములు వెళ్ళి లేపిర్రా సుంకిశాలని? అంత దరిద్రమైన రీజన్ చూపించారు వీళ్ళు. అంటేనే దొంగతనం బయటపడదు కదా. ఆ దొంగతనం ఇప్పటిదాకా లెక్క తేలలేదు. ఎందుకు సుంకిశాల కూలిపోయిందో ఇవ్వని తెలియదు. నేను సుంకిశాల ఫోటోలు కూడా చూపిస్తా. మొత్తం సుంకిశాల తేలింది. ఇప్పుడు సుంకిశాల మొత్తం తేలిపోయింది. ఇంకో ఫోటోలు, సుంకిశాల ఫోటోలు మొత్తం మొత్తం నీళ్ళు లేవు. చంద్రబాబు నాయుడుకు పంపించేసినారు. వీళ్ళు చంద్రబాబుని ఒక్క మాట మాట్లాడతలేరు ఎవరు. ఉత్తమ్ కుమార్ కూడా మాట్లాడతలేడు, ఎవరు మాట్లాడతలేరు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే దమ్ము ధైర్యం రెండూ లేవు. సాగర్లో ఉన్న నీళ్ళు చంద్రబాబు ఎందుకు తీసుకుపోయినానంటే, అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టలేదా? నువ్వు ఇప్పుడు ఎందుకు దొంగతనం చేసావా అంటే, మా తాత నెయ్యి నాకిండు. ఇవి సమాధానాలు. మన వీరమాధవ్ సినిమా తెలుసుగా. మీ ఫాదర్ ఎవరు అంటే అప్పట్లో ముషారఫ్. ఇప్పుడు ఇట్లాంటి ఆన్సర్లు చెప్తున్నారు. ఇప్పుడు బిత్తిరి ఆన్సర్లు చెప్తున్నారు చంద్రబాబుని క్వశ్చన్ చేయలేక. తెలంగాణకు రావాల్సిన నీళ్ళు తెలంగాణ రాకుండా ఏపీకి పోతే ఇంకా టెలిమీటర్స్ పెట్టలేదు. ఇది మీ తప్పు. మళ్ళీ మీరేం చేస్తారు? అన్నీ రెడీ చేసి పెడితే బట్టలు వేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతారా? మీరేం చేస్తారా? మీ గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది. 130 టీఎంసీల నీళ్ళు ఏపీకి పోయింది. నిన్నమొన్న నవంబర్, డిసెంబర్, జనవరిలో పోయిన నీళ్ళు. మీరే ఉన్నారు, మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు మాట్లాడుకొని అడ్జస్ట్ అయిపోయి నీళ్ళు ఇచ్చేసారు. ఎందుకు నీళ్ళు ఇచ్చింది తెలుసా? మెగా కృష్ణారెడ్డి వాళ్ళు
ఇది ఉంది కదా కూలిపోయింది, ఇది ఏవో మొత్తం ఎక్కడెక్కడ తేలిపోయినాయి, నీళ్ళు అయిపోయి నీళ్ళు ఇక్కడ దాకా ఉండాల్సిన నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. ఇది రిపేర్ చేయాలి. ఇప్పుడు కూలిపోయింది కదా, మొత్తం రిటర్నింగ్ వాళ్ళు పడిపోయింది కదా, అది కట్టాలంటే సాగర్లో నీళ్ళు ఉంటే సాధ్యం కాదు. సాధ్యం అవుతుంది. ఒక టెక్నాలజీ ఉందంట, ఇరిగేషన్ ఇంజనీర్ చెప్తున్నారు మనోళ్ళు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి పెట్టే ఖర్చుకు త్రిబుల్ ఖర్చు అవుతుందంట. త్రిబుల్ నీళ్ళు ఉన్నాక పని చేయాలంటే త్రిబుల్ ఖర్చు అవుతుందంట. మన నీళ్ళు ఉండొద్దా? మనకి ఎండాకాలం నీళ్ళు ఎవడు వస్తాడు? అందుకే అట్లా సాగర్లో తాగనికి కూడా నీళ్ళు లేకుండా చేస్తారు. లాస్ట్కి డెడ్ ఎండ్కి వచ్చేసింది. మెగా కృష్ణారెడ్డికి డబ్బులు ఖర్చు కావద్దని నీళ్ళు వదిలేసినారు. నీళ్ళు వదిలేండి, ఎక్కడ వదలాలి? ఏపీకి వదిలేరు. చంద్రబాబు మంచోడే, మనోడే, మెగా కృష్ణారెడ్డి మనోడే, మధ్యలో ఎవరు అంటే జనం పంటలు వేసిన జనం. అందుకే నేను ఆ ముసలాయన ఉన్నాడు కదా కోదండరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, నీళ్ళు ఇవ్వలేము వీళ్ళకి చాతకాయంతో పెట్టించి ప్రెస్ మీట్, కానీ నీళ్ళు ఇవ్వలేము పంటలు వేసుకోవద్దని ఓపెన్గా చెప్పేసినారు. మేము గడ్డి తింటామని చెప్పేది ఉండే. మీరు ఎవరు మాకు ఒడ్లు వండకండి, మీరు వండియకండి, మాకు పంపకండి, మేము కొనము, మేము గడ్డి తిని బతామని చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ మినిస్టర్లు, ఆ కోదండరెడ్డి గారు అందరు గడ్డి తింటాం మేము, మాకు రైతులతో పని లేదని చెప్పాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు పంపిస్తాడు మాకు గడ్డి, ఆ గడ్డి తింటాం. లేకపోతే మెగా కృష్ణారెడ్డి మాకు ఇంకా మంచి రుచికరమైన గడ్డి పంపిస్తాడు, ఆ గడ్డి తింటాం, కానీ రైతులు మాత్రం పంటలు పండియకండి. నీళ్ళు ఎందుకంటే వాళ్ళకి వదిలిరు కాబట్టి. నీళ్ళు ఎందుకు వదిలిరు అంటే మెగా కృష్ణారెడ్డికి డబ్బులు మిగిలినకే త్రిబుల్ ఖర్చు అవుతుంది. మామూలుగా ఒక 30 కోట్లు ఖర్చు అయ్యే కాడ 4 ఇంతలు అంటే 120 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వానికి సంబంధం లేదు. సుంకిశాల పడిపోయింది ఎందుకో చెప్పదు ప్రభుత్వం, దానికి రీజన్ ఏందో బయట పెట్టదు. ఇప్పుడు నీళ్ళు ఎందుకు వదిలిరో కూడా చెప్పరు. ఏమనంటే చంద్రబాబు తీసుకుపోయిన నీళ్ళు, ఆ విషయం కూడా ఒప్పుకోరు ఈ దొంగలు. చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకుపోయినా కూడా వీళ్ళు చెప్పరు. అటు తిరిగి మన రైతులకు బొక్క, మన రైతులకు పంట లేదు, మన రైతులు పండియరు. యాసంగి రాగానే మళ్ళీ ఎప్పటిలాగానే ఒక సీజన్, తెలంగాణలో ఒకటే సీజన్ పండియాలి, అది వానాకాలం సీజనే. ఒకవేళ కర్మగాలి వానలు కానీ రాలేదనుకో కరువు వస్తుంది, మళ్ళీ కరువు. తెలంగాణ కరువు ప్రాంతం అని చూడాలి. మెగా కృష్ణారెడ్డి కోసం ఈ సినిమా నడిపించారు. మొత్తం 510 అడుగులకు పోతే నేను చెప్పిన కదా, ఇంకా నీళ్ళు మనం ఏం చేయలేం. 540 దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కుడికాలువ గేట్లు వాళ్ళయి 15 అడుగులు ఉన్నందున సాగర్లో 504 అడుగుల నీటి మట్టం ఉన్న పూర్తి స్థాయిలో ఉంటుంది, నీళ్లు ఉంటాయి, వాళ్ళకి పోతాయి. పైగా గేట్లు కాల్పుల వెడల్పులు కూడా చాలా ఎక్కువ. ఏపీ వాళ్ళు గేట్లు తక్కువ హైట్ ఉన్నా నీళ్ళు పోతాయి వాళ్ళకు, మనకు రావు. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇంకా సాగర్ ఖాళీగా చేయడం మెగా కృష్ణారెడ్డి కోసం ఖాళీ చేశారు. మెగా కృష్ణారెడ్డి దానికోసమే చూస్తుండు, అంతా పదురుకొని చేసుకొని లాస్ట్కు నీళ్ళను వదిలేసినారు. చంద్రబాబుకు లాభం, మెగా కృష్ణారెడ్డికి లాభం. ఈ లబ్ధి చేకూర్చినందుకు వీళ్ళకేమి లాభం? నష్టం జనాలకి, నష్టం తెలంగాణకి, లాభం వీళ్ళకు. ఇక దీన్ని ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇవన్నీ చెప్పకుండా దొంగ తిరుగుడు వ్యవహారాలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది, మీ గవర్నమెంట్ వచ్చినాక ఏం పీకిందో అది చెప్పాలా? ఇప్పుడు ఎందుకు మేము నీళ్ళు ఇవ్వలేమని చెప్తారో అది చెప్పాలా? ఇప్పుడు ఎందుకు 120 టీఎంసీలు నీళ్ళు 130 టీఎంసీలు నీళ్ళు ఏపీకి మీరు చెప్పాలా సమాధానం? ఇప్పుడు ఎందుకు మెగా కృష్ణారెడ్డి కోసం ఇదంతా ఎందుకు జరిగిందో మీరు చెప్పాలా సమాధానం రైతులకి. సాగర్లో నీళ్ళు లేక కాదు, సాగర్లో ఉన్నాయి నీళ్ళు, ఉన్న నీళ్ళని వదిలేసినారు, ఉన్న నీళ్ళని పంపించేసినారు. ఇప్పుడు 22-23 లెక్క చూద్దాం. మార్చి 19 నాటికి 535 అడుగుల నీళ్ళు ఉన్నాయంట. మార్చి 31 మనం ఇప్పుడు ఏడున్నాం, ఫిబ్రవరిలో ఉన్నాం, కానీ ఇప్పుడు లేవు. 535 అడుగుల నీళ్ళు ఉన్న కాడ ఇప్పుడు ఇప్పుడే 540 అడుగుల కాడకు వచ్చినాయి. మే 31 కూడా 520 అడుగులు తగ్గలేదంట అప్పుడు. ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఇప్పుడున్న నీళ్ళు 540, అంటే అయిపోయింది, డెడ్ స్టోరేజ్కి వచ్చేసాం ఆల్రెడీ. ఇక ఇంకొకటి ఉంది వీళ్ళది, ఎప్పుడు లేనట్లుగా ఈ టైంలో సాగర్ ఖాళీ అయింది. ఎప్పుడు ఖాళీ కాలే, ఈ టైంలో సాగర్ ఖాళీ అయింది. ఎట్లా ఖాళీ అయిందంటే 126 టీఎంసీలు పోయినాయి. రోజుకు 1.546 టీఎంసీలు 2 రాష్ట్రాల నీళ్ళు తీసుకున్నారు. 2 రాష్ట్రాల వినియోగం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 75% నీళ్ళు పడుతున్నది సాగర్లకి వెళ్ళి. ఎట్లా పడుతున్నది మనం తెలియకుండా? తెలంగాణ వినియోగం 22%. మనకు రాలే నీళ్ళు, ఏపీకి పోయినాయి. అందుకే చెప్తున్నా, ఏకపక్షంగా నీళ్ళు దొరకపోతుంటే కూడా వీళ్ళు కనీసం అడుగున్న ప్రయత్నం కూడా చేయలేదు. 9 లక్షల ఎకరాలకు ఏప్రిల్ 25 వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నది వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. సాగర్ నుంచి ఏప్రిల్ కాదు, ఇప్పుడే ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి.
ఇక వానలు వచ్చే, వరదలు వచ్చే, శ్రీశైలం ఉప్పొంగే, సాగర్ నిండిపాయే, ఏం లాభం? కరెక్ట్గా నీళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడే ఏపీకి పంపించేస్తారు నీళ్ళు, అప్పుడే మొత్తం ఏపీ తోడకపోయే. మెగా కృష్ణాడి కోసం ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి, రైతులకు సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.